గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. విలేకరులను దూషించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం కేంద్రం నందు విలేకరులను బెదిరించడంపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు తగదని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నగరంలోని జిల్లా పరిషత్ ముందున్న స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి విలేకరులను చంపుతామన్న ధోరణిలో బెదిరించిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోవాలని సాకేహరి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాకేహరి మాట్లాడుతూ పార్టీలు మారడం, విలేకరులను బెదిరించి దర్బారు పాలన సాగించాలనే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మానుకోవాలని ఆక్రోశంతో తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు, మానవ హక్కుల వేదిక నారాయణ స్వామి, తెలుగు వెలుగు టీవీ రెడ్డి, పిహెచ్పిఎస్ మన్నెపాకుల మాధవ్, జేఏసీ నాయకులు రామకృష్ణ, వెంకటేషు, సుధాకర్, నారాయణ స్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు. గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విలేకరులను అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళని చంపితే గాంగా వాళ్ళకి దిక్కెవరు, నా ఇష్టం, నా రాజ్యం, నా పరిపాలన నాదే జరుగుతుంది అనే అహంకార పూరితంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. మరి విలేకరులనే ఆ రకంగా మాట్లాడినారంటే సామాన్య ప్రజల్ని ఇంకా లేకుంటే ఇతరత్ర ఏదైనా అవసర నిమిత్తం పోయిన వారిపైన ఎంత కటువుగా ఎంత నానా దుర్భాషలు ఆడతాడో మనకు అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా గుమ్మనూరు జయరాం గారు గుర్తెరగాలి. విలేకరులు అంటే ఈ సమాజంలో 4వ స్తంభంగా పేరుగాంచినటువంటి విలేకరులు మరి వాళ్ళు అనేక ఇబ్బందుల్ని, సమస్యల్ని, శత్రుత్వాల్ని ఎదుర్కొంటూ వాళ్ళు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి విలేకరులని ఈ రకంగా మాట్లాడడం ఎంత దుర్మార్గమో మనమంతా ఆయన మాటల్లో గ్రహించాము. మరి గుమ్మనూరు జయరాం మొదటి నుంచి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతూ అంటే ఎప్పటి నుంచో నేను అన్నీ చేసి వచ్చానని చెప్పేసి తనకు తానే మోసుకుంటున్నాడంటే ఆయన ఎంత రౌడీయిజం చేశాడో, ఎన్ని దౌర్జన్యాలు చేశాడో, ఎన్ని కబ్జాలు చేశాడో, ఎంతమంది ప్రజలు సామాన్యులపైన దాడులు చేశాడో అట్లనే అర్థం చేసుకోవచ్చు. మరి గుమ్మనూరు జయరాం చేసినటువంటి వ్యాఖ్యలపైన మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా ఫైట్ ఫర్ రైట్స్, ఆర్టీఐ, తెలుగు వెలుగు, మానవ హక్కుల సంఘం, ఈ అనంతపురం జిల్లాలో ఉండే చాలా ఉన్న సంఘాలు ఈ విషయం పైన విలేకరులకు మద్దతుగా, విలేకరులకు భద్రత కల్పించాలి, విలేకరులకు రక్షణ కల్పించాలి, మళ్ళీ విలేకరులపై మాట్లాడినటువంటి మాటలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నటువంటి ఇదితో ఈరోజు స్వర్గీయ రామారావు, నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రకంగా మాట్లాడడం కూడా చాలా దౌర్జన్య, అన్యాయంగా, బహిరంగంగా కనిపిస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి రామారావు గారికి కూడా మేము ఈ కుల ప్రజా సంఘాల తరపున వినతి పత్రం ఇస్తున్నాము. వినతి పత్రంలో సారాంశం ఏమంటే గుమ్మనూరు జయరాం మాట్లాడినటువంటి మాటలకు విలేకరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, మళ్ళీ అలాగే అతని మీద కేసు కూడా నమోదు చేయాలి, మరి తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మనూరు జయరాంని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో గుమ్మనూరు జయరాం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇక రేపు నాడు దాడులు, దౌర్జన్యాలు చేసి భౌతిక దాడులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడే గుమ్మనూరు జయరాంని తెలుగుదేశం పార్టీలో నుంచి తొలగించాలి, విలేకరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.